ఖడ్గానికి మొదటి ఇమ్మోర్టల్. అధ్యాయం 7. ఒక ఆధ్యాత్మిక అమరగాలి. పొడవాటి వస్త్రధారణ ఉన్న పెద్దాయన త్వరగా శాంతించాడు. అతను తన జీవితాన్ని రాజ్యం అంతటా పోరాడుతూ గడిపాడు మరియు అతను వధ మరియు రక్తపాతాన్ని అనుభవించాడు. ఏ రకమైన గాలి మరియు వర్షం అతను అధిగమించలేదా? నమ్మశక్యం కాని పద్ధతులు, అసాధారణ మాస్టర్లు మరియు అరుదైన మేధావులు చాలా సమృద్ధిగా ఉన్నారని అందరికంటే అతనికి బాగా తెలుసు. అతని ముందు ఉన్న యువత నిస్సందేహంగా కనీసం సాధారణది కాదు. మీరు ఇంతకు ముందు మాకు రహస్యంగా తోకముడిచారు, కాదా? జిజిన్ ఆమె కనుబొమ్మలను చీల్చింది. పొడవాటి వస్త్రధారణలో ఉన్న పెద్దాయన మాటలకు నోచుకోలేకపోయాడు. సూయ స్పందించకముందే, అమ్మాయి, పిచ్చి మాటలు మాట్లాడకు. మా యువ స్నేహితుడి ప్రతిగ చూసి, అతను అంత అవమానకరమైన పనిని ఎలా చేయగలడు? అంటూనే సూయి వైపు తెరిగ పెరికెలి బిగించాడు. అతని కళ్ళు ప్రశంసల సూచనను కలిగ ఉన్నాయి. నా యువ స్నేహితుడా, మీరు ఇంకేమైనా గమనించారా అని నేను అడగవచ్చా? తాతయ్య, అతను? జీజిన్ కళ్ళు నమ్మలేనంతగా పెద్దవయ్యాయి. ఆమె తాత హోదాతో, మీరు క్లోడ్రైవర్ ప్రిఫెక్చర్లోని 19 నగరాలను సోహించినప్పటికీ అతనికి గౌరవంగా పెరికెలిని కప్పడానికి ఎవరు అర్హులో? ఆమె సూయి వైపు రెండో చూపు చూడకుండా ఉండలేకపోయింది. అతను పొడవుగా మరియు సన్నగా, అందమైన లక్షణాలతో ఉన్నాడు. అతను అస్సలు చెడ్డవాడు కాదు. అయినప్పటికీ అతని ఉనికి మందకొడిగా మరియు సాధారణమైనది. అతనికి సాగు లేనట్లుగా. అది కావచ్చు. అతని సాగు చాలా గంభీరమైనది మరియు గుర్తించడం అసాధ్యం. అతను నిజంగా అంత భయానకంగా ఉండగలడా? జీజిన్ కుటుంబ నేపథ్యం అసాధారణమైనది మరియు చిన్న వయస్సు నుండే ఆమె ఎర్త్లీ ఇమ్మోర్టల్స్ గురించి పెద్దల కథలను విన్నది. వారు సాధారణంగా కనిపించవచ్చు, కాని వాస్తవానికి వారు చాలా కాలం నుండి మార్షల్ డావోను అధిగమించారు. వారు అపరణ శక్తిగల కందిరీవులు. ఇది కేవలం యవ్వనం కాదు, యవ్వన రూపాన్ని కాపాడుకోగల సామర్థ్యం ఉన్న వృద్ధుడు కాదా? ఈ ఆలోచన ఆమెకు వచ్చినప్పుడు జీజిన్ హృదయం కదిలింది మరియు ఆమె ముఖంలో సందిగ్ధత కనిపించింది. జీజిన్ మనసులో కేవలం కప్పుతో కూడిన పెరికెలి ఇన్ని ఆలోచనలకు దారితీస్తుందని సూయి ఎప్పుడూ ఊహించి ఉండదు. పొడవాటి వస్త్రధారణతో ఉన్న పెద్దాయన ప్రశ్నల ముందు అతను ప్రశాంతంగా ఇలా అన్నాడు, నా మొరటుతనాన్ని క్షమించండి, కాని మీ మూడవ స్థాయి, లోపలి కొలిమి, సాగులో మీరు 6 రెండింటినీ లాగేసుకున్నా మీరు ఛేదించలేరు అని నేను భయపడుతున్నాను. ఇన్ గ్రాస్ మరియు ఎక్స్ట్రీమ్ యాంగ్ ఫ్లవర్స్. సూయి ఒక క్షణం ఆగా, ఆ తర్వాత కొనసాగించాడు, లేదా మీ వయస్సు మరియు పునాదులతో మార్షల్ లావోపై ఆధారపడటం ద్వారా మీరు ఒక్క అడుగు ముందుకు వేయడానికి మార్గం లేదని చాలా కాలం నుండి మీకు తెలుసు. సాధారణ సాగు పద్ధతులు. అందుకే మీరు ఈ 2 ఆధ్యాత్మిక ఔషధాల శక్తిని బలవంతంగా చీల్చడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు, సరియైనదా? పొడవాటి వస్త్రాలు ధరించిన పెద్దవాడు స్తంభించిపోయాడు, మరియు అతను తన వెన్నెముకలో చలిని అనుభవించాడు. అతను పూర్తిగా బయట పెట్టబడినట్లుగా ఉంది మరియు సూయి తన రహస్యాలన్నింటినీ చూడగలిగాడు. సూయి తన గాయాల మూలాన్ని మరియు ఈ యాత్ర యొక్క ఉద్దేశ్యాన్ని మొదట ఊహించినప్పుడు వృద్ధుడు అతనిని సగం మాత్రమే నమ్మాడు. కాని ఇప్పుడు ఈ యువకుడు నిపుణుడని అతనికి ఖచ్చితంగా తెలుసు. నాన్నా, అతనికి అదంతా ఎలా తెలుసు? జిజిన్ సహాయం చేయలేకపోయాడు. ఆమె భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయింది మరియు ఆమె అసాధారణమైన అందమైన ముఖం షాక్తో కొట్టుకుపోయింది. కాని అతని గత జీవితంలోని జ్ఞాపకాలను పునరుద్ధరించిన తర్వాత సూయకి అలాంటి సాధారణ మినహాయింపు చాలా సులభం. సార్, మీ అంతర్దృష్టి ఆశ్చర్యకరంగా ఉంది. నేను నిన్ను మెచ్చుకోకుండా ఉండలేను. పొడవాటి వస్త్రధారణతో ఉన్న పెద్దాయన నిట్టూర్చి మరోసారి గౌరవంగా పెడికిలిని పట్టుకున్నాడు. అతని చిరునామా రూపం కూడా మారిపోయింది. అతను ఇకపై సూయిని యువ స్నేహితుడు అని పిలవలేదు లేదా ప్రసారం చేయడానికి ధైర్యం చేయలేదు. సూయి లోలోపల నవ్వాడు. ఇన్నర్ ఫర్నేస్ రాజ్యాన్ని గ్రాండ్ మాస్టర్ రాజ్యం అని కూడా పిలుస్తారు. అతని ప్రస్తుత అవతారం యొక్క 17 సంవత్సరాల జీవిత అనుభవంతో అతను గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ది మార్షల్ డావో హోదాతో అతను గ్వాంగ్లింగ్ సిటీ యొక్క ప్రమాణాల ద్వారా ఆకట్టుకోలేదని అతనికి బాగా తెలుసు. అతను క్లోడైవర్ ప్రిఫెక్చర్లో ఒక దిగ్గజం వలె ఉన్నాడు. అన్నింటికంటే భ్రేడ్ జో వంటి ఆధ్యాత్మికంగా బంజరు భూమిలో గ్రాండ్మాస్టర్ స్థాయికి చేరుకోవడం మీకు గొప్ప బెరుదును సంపాదించడానికి మరియు మొత్తం ప్రాంతాన్ని భయపెట్టడానికి సరిపోతుంది. పొడవాటి దుస్తులు ధరించే పెద్ద హోదా ఉన్నప్పటికీ అతను సూయని గౌరవంగా చూసేవాడు. అదొక అరుదైన దృశ్యం. సార్, మీరు మా తాతగారి గాయాలను గుర్తించగలిగితే వారికి చికిత్స చేసి అతని ప్రాణాలను రక్షించే మార్గం మీకు తెలియాలి, సరియైనదా? జీజిన్ అడగకుండా ఉండలేకపోయింది. ఆమె లేత అందం మరియు గూస్ గుడ్డు ఆకారంలో ఉన్న ముఖం నిరీక్షణతో వెలిగపోయింది. ఒక గ్రాండ్ మాస్టర్ ఒక డ్రాగన్ లాగా ఉన్నాడు. జనాలు వారి వైపు మాత్రమే చూడగలరు. కొన్నిసార్లు
ఒకే వ్యక్తి గరిష్ట స్థాయి వంశం యొక్క పెరుగుదల మరియు పతనాన్ని నిర్ణయించగలడు. మరియు ఆమె తాత కూడా సాధారణ మార్షల్ డావో గ్రాండ్ మాస్టర్ కాదు. అతను తన గాయాలతో చనిపోతే అది వారి కుటుంబం మొత్తానికి వినాశకరమైన దెబ్బ తగలడం ఖాయం. జీజిన్ ఆందోళనతో కంగారుపడ్డాడు. ఆమె సూయి యొక్క అద్భుత సామర్థ్యాలను చూసినప్పుడు ఆమె తన చివరి ఆశను పట్టుకున్నట్లు భావించింది. పొడవాటి వస్త్రధారణలో ఉన్న పెద్దాయన కూడా ఒక ఆశ యొక్క దారాన్ని అనుభవించాడు. అతను తన పెడికిలిని మరోసారి పట్టుకుని గంభీరంగా అన్నాడు, ఈ పాత కాలపు వ్యక్తిని జియావో టియాంగ్ అని పిలుస్తారు. క్లోడ్రైవర్ ప్రిఫెక్చర్లో నేను కొంతవరకు బాగా తెలిసిన వాడిని. మీరు నా ప్రాణాన్ని కాపాడగలిగితే నేను చేసిన ఉపకారాన్ని మరచిపోలేను. అతను మార్షల్ డావో యొక్క శక్తివంతమైన గ్రాండ్ మాస్టర్ మరియు చాలా సంవత్సరాలు ఉన్నాడు. మరొక గ్రాండ్ మాస్టర్ కూడా తన గాయాలను ఒక చూపులో చూడలేడని అతనికి బాగా తెలుసు. సూయని నిగూఢమైనది మరియు అంతుచిక్కనిది గా పరిగణించేందుకు ఇది ఒక్కటే సరిపోతుంది. ఇంత చిన్న గాయాలకు నేను చికిత్స చేయలేకపోతే అవని చెప్పడానికి నేను ఎందుకు బాధపడతాను? సూయి నవ్వింది. జియావో టియాంగ్ మరియు అతని మనవరాలు ఇద్దరూ వెలిగిపోయారు. మీరు నా గాయాలకు చికిత్స చేయగలిగినంతకాలం మీరు బదులుగా ఏదైనా కోరవచ్చు. నేను ఏ అభ్యర్థనను తిరస్కరించను. అతను తన గంభీరమైన ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు జియావో టియాంగ్ యొక్క వ్యక్తీకరణ పూర్తిగా సమాధిగా ఉంది. కాని లోపల మాత్రం చాలా భయంగా అనిపించింది. అతను చూసిన విధానం సూయి యొక్క అద్భుత సామర్థ్యాలతో సాధారణ పరిహారం ఎక్కడా సరిపోదు. కాని అతను దాని గురించి ఆలోచించలేని స్థితిలో ఉన్నాడు. దీని ద్వారా జీవించడానికి అతను ఏమైనా చేస్తాడు, ఖర్చుతో సంబంధం లేకుండా. సూయి దాని గురించి ఆలోచించి, మీ దృక్కోణంలో ఇది ప్రాణాలను రక్షించే దయాదాక్షిణ్యం కావచ్చు, కాని నాకు ఇది ఒక చిన్న విషయం మాత్రమే. దీని గురించి ఎలా? మీకు ఏది సరిపోతుందో అది నాకు టోకెన్, కన్సల్టేషన్ ఫీజు ఇవ్వండి. ఏమిటి? జియావో టియాంగ్ మరియు జీజిన్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వారి కళ్ళు పెద్దవి చేశాయి మరియు వారు తమ చెవులను నమ్మలేదు. ఏదైనా సమస్య ఉందా? లేదు, అది కాదు. జీజిన్ హడావిడిగా తల ఊపింది. ఆమె వ్యక్తీకరణ వింతగా ఉంది. ఆమె తటపటాయిస్తూ, నేను అలా చేయను. ఇలా జరుగుతుందని ఊహించి ఉండను. ఆమె స్వరం తగ్గింది మరియు ఆమె సిగ్గుపడింది. సూయకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. నీకు కష్టం ఎందుకు? క్షయావ్ ట్యాంక్ ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచిపెట్టాడు మరియు అతను హాటుగా నవ్వాడు. నీకు అర్థం కాలేదు అమ్మా. అతని స్థాయిలో ఎవరైనా డబ్బు గురించి పట్టించుకోరు. మేము అతనికి రుణపడి ఉండము కాబట్టి అతను ఇలా చేస్తున్నాడు. అంతే. జీజిన్కు తక్షణమే జ్ఞానోదయం కలిగింది. అది ఒక నిపుణుడిలా ఉంది. అతనికి సహజంగా వారి స్థాయి వ్యక్తుల నుండి సహాయాలు అవసరం లేదు. జీజిన్ తొందరపడి తన పర్సులోంచి వెండి నోటు తీసి 2 చేతులతో గౌరవంగా అందించింది. వాయిస్ కబుర్లు చెబుతూ, సార్, ఇదిగో 10,000 తులాల వెండి నోటు. ఇది మా ప్రశంసలకు చిహ్నం. దయచేసి దీన్ని అంగీకరించండి. 10,000 టేల్స్. మరియు వారు దానిని మామూలుగా అందదేస్తున్నారా? అతను ఉన్నప్పటికీ సూయి ఆశ్చర్యపోయాడు. ఈ తాతమనవరాలు ద్వయం తను ఊహించిన దానికంటే చాలా సంపన్నులని అతనికి అప్పుడే అర్థమైంది. గ్వాంగ్రింగ్ సిటీలోని 3 గ్రేట్ క్లాన్లలో ఒకటైన వెన్ ఫ్యామిలీ, వెన్ లింగ్జావో మరియు వెన్ లింగ్సులకు నెలకు 300 కథలు మాత్రమే ఖర్చు చేయడం గమనించదగ్గ విషయం. 10,000 చాలా ఎక్కువ. సూయి తల ఊపింది. ఔషధ పదార్థాలను కొనడానికి అతనికి చాలా డబ్బు అవసరం అయినప్పటికీ అతను ఇలాంటి వాటి ద్వారా సంపద సంపాదించడాన్ని అసహించుకున్నాడు. ఇది చూసిన జియావో టియాంగ్ లోలోపలే నిట్టూర్చాడు. తన కంటే ముందు ఉన్న ఉన్నతమైన నిపుణుడు డబ్బు గురించి అస్సలు పట్టించుకోవడం లేదని అతను ఎక్కువగా నిశ్చయించుకున్నాడు. లేదా మరో మాటలో చెప్పాలంటే, ఈ రహస్యమైన యువకుడికి అతని ప్రాణాలను రక్షించడం మరియు అతని గాయాలకు చికిత్స చేయడం నిజంగా పెద్ద విషయమేమీ కదు. అతను సంపద కోసం అత్యాశపరుడు కాదు, లేదా వారు అతనికి రుణపడి ఉండాలని అతను కోరుకోలేదు. అయినప్పటికీ అతను అతనిని ఒక చూపులో చూడగలిగాడు. ఇది ఒక లెజెండ్ నుండి నేరుగా నిపుణుడు కాకపోతే జియావో టియాంగ్ తన కళ్లను తీయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఒక క్షణంలో అతను సూయి పట్ల మరింత గౌరవం పెంచుకున్నాడు. అతను తెలివిగల పాతటేమర్ మరియు దూరదృష్టి గలవాడు. తన గాయాలు నయం అయిన తర్వాత ఈ ఉన్నతమైన నిపుణుడితో సంబంధం ఏర్పరచుకోవాలని అతను లోలోపల నిర్ణయించుకున్నాడు. కాని జీజిన్ ఇబ్బందిగా అనిపించింది. ఆమె గుసగుసలాడుతూ, అయితే 10,000 నోట్లే నా దగ్గర ఉన్న చిన్నవి. సూయి మాటలకు ఘోకా లేకుండా పోయింది. ఇలాంటి చిన్న అమ్మాయి తన డబ్బుతో ఆడంబరంగా ఉండాలంటే గ్రేట్ జో కుటుంబం ఎంత సంపన్నంగా ఉండాలి. కాని అతను ఏమీ చెప్పకముందే జియావో టియాంగ్ గంభీరంగా అన్నాడు, సార్, ఈ ప్రపంచంలోని సాధారణ పౌరులకు 10,000 తులాల వెండి నిజంగా చాలా పెద్ద మొత్తం. అయితే
నాకు ఇది అస్సలు ఏమీ కాదు, నా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచేంత సమీపంలో ఎక్కడా లేదు. ఇది మీరు చెప్పినట్లే, మీకు ఇది చిన్న విషయం తప్ప మరొకటి కాదు, కాని నాకు ఇది ప్రాణాలను రక్షించే దయ. దాంతో నడుముకి నమస్కరించి మనస్ఫూర్తిగా దయచేసి అంగీకరించండి. అప్పుడే నా మనవరాలు నేను సుఖంగా ఉండగలం. ఆమె తన తాత అంత మర్యాదగా నమస్కరించడం చూసినప్పుడు జీజీన్ ఉలిక్కిపడింది. సార్, నేను ఈ మాట చెప్పినప్పుడు మీరు నవ్వవచ్చు, కాని గ్రేట్ జోలో మా తాత వంటి గ్రాండ్మాస్టర్ జీవితాన్ని మార్చుకోవడానికి 1,000,000 టెల్స్ బంగారం సరిపోదు, కేవలం 10,000 తులాల వెండితో పర్వాలేదు. దయచేసి అంగీకరించు, లేకుంటే మా తాత అపరాధ భావంతో జీవితం గడుపుతాడు. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా వంగా వెండి నోటును అందించింది. సూయకి కాస్త హాస్యాస్పదంగా అనిపించింది. అతను దీన్ని ఒక చిన్న విషయం, అతని వేళ్లు చిట్లినట్లు భావించాడు. నాపై డబ్బు విసిరేందుకు వారు ఇంత నిశ్చయించుకుంటారని ఎవరు ఊహించారు? అతను తిరస్కరించడానికి బాధపడలేదు, కాబట్టి అతను దానిని అంగీకరించి నవ్వాడు. సరే, మీరిద్దరూ ముందుకు వెళ్లడానికి అంత మర్యాదగా ఉండాల్సిన అవసరం లేదు, లేదంటే ఈ కన్సల్టేషన్ ఫీజు నా వేళ్లను కాల్చేస్తుంది. జియావో టియాంగ్ హడావిడిగా లేచాడు. అతని ముఖంలో నవ్వు తప్ప మరేమీ లేదు. జీజిన్ రిలీఫ్గా నిట్టూర్చాడు. ఆమె నుదురు సడలించింది, మరియు ఆమె ఆనందంగా కనిపించింది. మీరు మీ గాయాలకు చికిత్స చేయాలనుకుంటే 1 వారం పాటు ఔషధం తీసుకోవడంతో పాటు మీ శరీరాన్ని విషపూరితం చేయడానికి రహస్య కళను ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే మీరు అన్ని గుప్త ప్రమాదాలను తొలగించగలరు. సూయి మాట్లాడుతూ అతను ఒక ప్రిస్క్రిప్షన్ రాశాడు. ఇది మొత్తం 30 రకాల ఔషధ మూలికలను కలిగి ఉంది, కాని వాటిలో ఏవీ ప్రత్యేకంగా అరుదైనవి లేదా విలువైనవి కావు. జాడే టోడ్ యొక్క 10 ఏళ్ల మోల్ట్ మాత్రమే తక్కువ విలువైన జాబితాలో ఉన్న ఏకైక అంశం. కాని జియావో టియాంగ్ వంటి గ్రాండ్మాస్టర్ను అలాంటిది ఇబ్బంది పెట్టదని సూయి విశ్వసించారు. నాకు రెసిపీ వ్రాసినందుకు ధన్యవాదాలు. జియావో టియాంగ్క్యూ ప్రిస్క్రిప్షన్ని గట్టిగా పట్టుకుని మరోసారి నమస్కరించాడు. అతని హృదయం ఉత్సాహంతో నిండిపోయింది. సూయి నవ్వాడు. 7 రోజులు ఈ మందు తీసుకోండి. వారం గడిచిన తర్వాత నాకోసం ఇక్కడ వేచి ఉండండి మరియు మీ శరీరంలో ఏదైనా విషాన్ని పూర్తిగా చెదరగొట్టడానికి నేను మీకు సహాయం చేస్తాను. నేను హాజరు కావడానికి ఇతర విషయాలు ఉన్నాయి, కాబట్టి నేను నా మార్గంలో ఉంటాను. దాంతో అతను తిరగబడి వెళ్ళిపోయాడు. జియావో టియాంగ్క్యూ మరియు జీజిన్ అతను దూరం అయ్యే వరకు చూశారు. అప్పుడే జీజిన్కి బుద్ధి వచ్చినట్లుంది. ఆమె అందమైన కాళ్ళు తెరుగుతాయి మరియు ఆమె గుసగుసలాడింది. నాన్నా, అతను మీ రహస్యాలను చూడకపోతే అతను స్కామ్ ఆర్టిస్ట్ అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. జియావో టియాంగ్ ఎగతారిగా గురకపెట్టాడు. అమ్మాయి, నాన్సెన్స్ తీసుకోకు. 10,000 తులాల వెండి, అంతే. అలాంటి వ్యక్తి ఇంత తక్కువ మొత్తాన్ని ఎలా పట్టించుకోగలడు? అతను తనను తాను ఎలా మోసుకుపోతున్నాడో చూడండి. అతను నిజంగా అమరత్వం యొక్క గాలిని పొందాడు. గుర్తుంచుకోండి, మీరు అతనిని తదుపరిసారి చూసినప్పుడు మీరు మరింత నిరాడంబరంగా మరియు గౌరవంగా ఉండాలి. మీరు కనీసం నిర్లక్ష్యంగా ఉండరు. అతను తన హెచ్చరిక ముగింపుకు చేరుకున్నప్పుడు వృద్ధుడి చూపులు పూర్తిగా తీవ్రంగా మారాయి. జీజిన్ తన నాలుకను బయటపెట్టింది, కాని ఆమె విధేయతతో, చింతించకండి తాత, నేను దానిని దృష్టిలో ఉంచుకుంటాను. జియావో టియాంగ్ గుసగుసలాడాడు. ఆపై భావోద్వేగంతో నిట్టూర్చాడు. మదర్ ఖోస్ట్ రిడ్స్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నేను కొన్ని రోజులు మాత్రమే జీవించాలని అనుకున్నాను. ఇంత ఉన్నతమైన వ్యక్తిని నేను కలుసుకునే అవకాశం ఉందని ఎవరు భావించారు? అతను నాకు సరైన మార్గం చూపించాడు మరియు ప్రిస్క్రిప్షన్ రాశాడు. ఏమి? అలాంటి అదృష్టాన్ని పొందేందుకు నేను ఏమి చేశాను? అకస్మాత్తుగా అతను తన తలపై కొట్టుకున్నాడు, మరియు అతను ఏదో గుర్తుకు వచ్చినట్లుగా అతను విసుగు చెందాడు. నేను వృద్ధాప్యంలోకి వెరుతున్నాను. ఇప్పుడే నేను ఆ పెద్ద మనిషిని అతని పేరు అడగడం మర్చిపోయాను.